హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు SM లక్ష్మణ్ టాక్స్. అక్షయ పాత్ర. ఈ పాత్ర పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఈ పాత్రలో ఏం పెట్టినా 1కి 100 రెట్లు పెరిగిపోతుంటుంది. అయితే మల్టిపుల్ గా అయిపోయి ఒక్క వస్తువు ఏదైనా వేస్తే దాన్ని 100 రెట్లుగా పెరిగిపోతుంది. ఖాళీ కాకుండా ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అయితే ఈ అక్షయ పాత్రను ఉపయోగించి పాండవులు వాళ్ళ 12 సంవత్సరాల అరణ్యవాసం కొన్ని వేల మందికి ఆహారం పెట్టారని మహాభారతంలో చెప్పబడింది. అసలు ఈ అక్షయ పాత్ర పాండవులకు ఎలా వచ్చింది? మహాభారత కాలంలో పాండవులకు ఎలా దొరికింది? ఎవరిచ్చారు? ఏ తపస్సు, ఏ పుణ్యం వల్ల, ఏ ధనం వల్ల, వారికి మంచితనం వల్ల పాండవులకు దొరికిందా, లేక మహాభారత కాలంలో అక్షయ పాత్ర వారికి ఎవరిచ్చారు అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. అయితే అక్షయ పాత్ర ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ ఉంది? అసలు అక్షయ పాత్ర అన్నది ఎంతవరకు నిజం? నిజంగా ఉండేదా లేక కల్పితమా అన్న విషయాల గురించి పూర్తిగా చెప్తాను ఈ వీడియోలో. అక్షయ పాత్ర కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే దీన్ని బేస్ చేసుకొని చాలా సీరియల్స్, సినిమాలు కూడా వచ్చాయి. అయితే కొన్ని నిమిషాలు రిలాక్స్ గా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూసేవాళ్ళు, వీడియోని నార్మల్ గా చూసేవాళ్ళు కొన్ని నిమిషాల పాటు అక్షయ పాత్ర ఉన్న మహాభారత కాలానికి వెళ్దాం పదండి. అలా వెనక్కి కూర్చొని రిలాక్స్ గా ఈ వీడియోని చూస్తూ ఉండండి. నా పేరు లక్ష్మణ్. ఈ వీడియోలో చివరి వరకు మీకు అక్షయ పాత్ర గురించి పూర్తి వివరాలు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ముఖ్యంగా శకుని పాచికల కారణంగానే పాండవులు జూదంలో ఓడిపోయారు. దాంతో కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు పాండవులకు 12 సంవత్సరాలు అరణ్యవాసానికి, ఆ తర్వాత 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసానికి వెళ్ళాలని ఆదేశాన్ని విధించాడు. అజ్ఞాతవాసం అంటే వారు ఎటువంటి గుర్తింపు లేకుండా, తెలియకుండా మారువేషాల్లో గడపడం. ఇక చేసేదేమీ లేక పాండవులు ద్రౌపది, సుభద్ర, అభిమన్యుడు, ఉప పాండవులు సైనికులందరితో కలిసి దాదాపు 14,000 రథాలతో అరణ్యవాసానికి బయలుదేరారు. అయితే కౌరవుల పాలన ధర్మం లేని సామ్రాజ్యంలో మేము కూడా ఉండలేము అని హస్తినపురంకి చెందిన 10,000 మంది బ్రాహ్మణులు మేము కూడా మీతో పాటే అరణ్యవాసానికి వస్తామని బయలుదేరారు. అప్పుడు ధర్మరాజు, మీకు మాపై ఉన్న అభిమానాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ